ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు. మద్యం కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డి సూచనతో 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో A40గా వరుణ్ వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో డబ్బు దాచిపెట్టిన వరుణ్ చాణక్య అంగీకరించారు. సులోచన ఫామ్ హౌస్ తీగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏదైతే వరుణ్ వాంగ్మూలం ఇచ్చారో ఆ వాంగ్మూలం ఆధారంగానే సిట్ అధికారులు తనిఖీ చేసి 11 కోట్ల రూపాయలని సీజ్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ రోజు రేపు కూడా తనిఖీలు చేస్తారని సమాచారం అందుతుంది. ఇంకా పెద్ద మొత్తంలో నగదు దొరికే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? శాంకరి, మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఆ కీలకమైన దర్యాప్తులో చాలా కీలకమైన పురోగతి సాధించినట్టు చెప్పవచ్చు. తాజా పరిణామాలు పరిశీలిస్తే ఆ వరుణ్ గాని చాణక్య గాని ఈ కేసులో ఏమని గాను కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడమే కాదు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా నమ్మకస్తులుగా కూడా వారిద్దరిని నమ్మి కీలక ఇందులో బాధ్యతలు కూడా అప్పగించారు. మొదటి నుంచి కూడా ఇందులో ఈ డబ్బులకు సంబంధించి అదేవిధంగా డబ్బులు రవాణా కావచ్చు, అదే ఎక్కడెక్కడ దాయాలి, ఎవరెవరికి ఏ సమయాల్లో అందజేయాలి అనే అంశాలకు సంబంధించి ప్రతి నెల వచ్చిన మామూలు కూడా ఏ రూపాల్లో పంపించాలనే అంశాలపై కేసీఆర్ రాజశేఖర రెడ్డి ఇటు చాణక్య వరుణ్కే ఆ పూర్తి బాధ్యతలు అప్పచెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వరుణ్ని అదుపులో తీసుకుని విచారించిన నేపథ్యంలో నిన్న రాత్రి శంషాబాద్ ప్రాంతంలో 11 కోట్ల రూపాయలు పట్టుబట్టడం సంచలనంగా మారింది. మొత్తం ఎందుకంటే వరుణ్ కావచ్చు, అదేవిధంగా చాణక్య కావచ్చు, వీరి ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే వీరి కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి స్థాయిలో ఉన్న నేపథ్యంలో వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయనేది ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయిన అంశం. ఈ నేపథ్యం తప్పకుండా మద్యం కుంభకోణానికి సంబంధించి మొదటి నుంచి సిట్ అధికారులు ఎదురు చెప్తారు. ఇది భారీ కుంభకోణం, 3000 కోట్ల పైబడే ఉంది. తవ్వే కొద్ది వాస్తవాలు, అవినీతి విచ్చలవిడిగా ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదేవిధంగా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడు అయితే ఇందులో మనకు కీలకంగా భావించాల్సింది ఇప్పటివరకు ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో 12 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇందులో దాదాపు 10 మందిని కోర్టు అనుమతితో అదుపులో తీసుకుని విచారించారు. అయితే చాలా క్వశ్చన్లకు కూడా తమకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని సినిమా డైలాగ్ అందరూ ఒకే పాట అందుకున్న నేపథ్యంలో చిత్తడిగా కూడా వ్యూహాత్మకంగా పూర్తిగా సాంకేతికపరమైన ఆధారాలు కూడా సేకరించి అదేవిధంగా గూగుల్ టెక్ ద్వారా సేకరించిన ఆధారాలన్నీ కూడా వారి ముందు పెట్టి వాటి సమాధానం చెప్పాల్సింది కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వాళ్ళ గొంతులో వెలక్కాయపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో విచారణలో రోజు రోజుకి కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే తాజాగా వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారో ఇదంతా కూడా ప్రభుత్వం మద్యం అమ్మినప్పుడు ఎక్కడ డబ్బులకు అవినీతి జరిగేదానికి ఆస్కారం లేదంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇతర మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు ఇటీవల వరుసగా మీడియా ముందుకు వచ్చి ఒకే పాట అందుకున్న పరిస్థితి. అయితే వీరందరి మాటలకు, వీరి ఆరోపణలకు చెక్ పెట్టే విధంగా సిట్ అధికారులు మాత్రం కీలకమైన సాక్ష్యాలు సేకరిస్తూ ఎప్పటికప్పుడు ఆ వివరాలను కూడా కేసు పురోగతిని కూడా ఏసీబీ కోర్టుకు అందజేస్తున్నారు. అందువల్లే ఇన్నిసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా కూడా నిందితులకు బెయిల్ రావట్లేదని కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎవరైతే కేసీఆర్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఆ ధనుంజయ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేపథ్యంలో ఆయన ఆదేశాలతో ఇంత భారీ కుంభకోణానికి తెరలేపారనేది చాలా నిర్ధారణంగా అయిపోయింది. అయితే కోర్టు పరంగా అవసరమైన సాక్ష్యాలు, ఆధారాలు సేకరించి సమర్పించే పనిలో సిట్ అధికారులు చాలా కీలకంగా వచ్చారు. ఇక తాజాగా చూస్తే వాసుదేవరెడ్డి అధికారిగా ఉన్న నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన
ఏరుకోరి ఇతర విభాగంలో వేయాలని సీఎస్ భావించినప్పటికీ కూడా ఏరుకోరి మద్యం బాధితులు మొత్తం కూడా ఆయనకి అప్పచెప్పారు. మొత్తం ఈ 4 ఏళ్ళు కూడా ఆయన తప్ప ఎవరిని కూడా అందులో అడుగు పెట్టని కూడా ఆయన ఒక్కడే ఏకఛత్రాధిపత్యంగా నడపడే కాదు. ఏ జిల్లాలో ఎవరెవరు అధికారులు వేస్తే తాము చెప్పినట్టు వింటారు, తమ చెప్పు చేతల్లో నెలవారీ మామూలు వసూలు చేసి పంపిస్తారనే అంశాలపై కూడా వాయిద్యుడి కీలకంగా వ్యవహరించారు. అయితే నిన్న విజయవాడ కోర్టు కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈ నెల 18వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు అదేవిధంగా వాళ్ళు అప్రూవర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే అప్పుడు సాంకేతికపరమైన కొన్ని కాగితాలకు సంబంధించి కోర్టు అబ్జెక్షన్ చేస్తూ రిటర్న్ చేసింది. మళ్ళీ నిన్న ముందస్తు బెయిల్ మాత్రమే పిటిషన్ దాఖలు చేయడం, అప్రూవర్ పిటిషన్ దాఖలు చేయకపోవడం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఈ 10 రోజుల వ్యవధిలో ఎవరన్నా వారిని బెదిరించారా లేకపోతే వారిగా విరమించుకున్నారా అంశాలపై కూడా నిన్న కోర్టులో చాలా వరకు చర్చ కూడా నడిచింది. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా 11 కోట్ల రూపాయలు పట్టుబడతాం, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా డబ్బులు దాచారని కూడా సిట్ అధికారులకు ఇప్పటికే సమాచారం ఉన్న నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఎవరి అండర్లో ఈ మొత్తం డబ్బులు దాచారు, అదే మొత్తం కూడా ఎవరు వాటిని పర్యవేక్షిస్తున్నారు, ఎవరి ఆదేశాలతో వాటిని తీసుకువెళ్ళే అంశాలపై కూడా ఇప్పుడు సిట్టు చాలా పురోగతి సాధిస్తారు. పూర్తి స్థాయిలో ఆరాలు రాబట్టేందుకు కూడా అన్ని కోణాల్లో విచారణ అయితే చేస్తుంది. ఇక ఈ రాత్రి పట్టుబడిన 11 కోట్ల రూపాయలు మనకు కాసేపట్లో విజయవాడ తీసుకొచ్చేందుకు కూడా మొత్తం టీం బయలుదేరినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. సిట్టు చీఫ్గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దృష్టిలో మొత్తం ఇవన్నీ పెట్టడంతో పాటు రికార్డు వర్క్ కూడా పూర్తి చేసిన తర్వాత లంచ్ తర్వాత మొత్తం కోర్టులో ఈ రికార్డు కావచ్చు, అదేవిధంగా నగదు మొత్తం కూడా న్యాయాధికారి ముందు సబ్మిట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వరుణ్ చాణక్య కూడా మరికొంతమందిని విచారిస్తే మరియు 2-3 ప్రాంతాల్లో ఇదే విధంగా ఎన్నికలకు ముందు డబ్బులు దాచారని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ డంపులు ఎక్కడ ఉన్నాయి, ఎవరిది యాజమాన్యం ఉన్నాయి, వాటిని త్వరలో 2-3 రోజులు స్వాధీనం చేసుకోవడంతో పాటు తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో కీలకంగా వ్యవహరించిన బిగ్ బాస్గా చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ వచ్చే నెలలో విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ వారం 10 రోజులకు మాత్రం సిట్ అధికారులు సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఈ మద్యం కేసు కూడా కీలక పరిణామంగా మారబోతుంది. అయితే ఇందులో ఎవరెవరు పాత్రదారులు సొత్తుదారులు మరికొంతమంది వెలుగులోకి వస్తారనే అంశాలపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. శాంకరి, అయితే ప్రసాద్ ఇప్పుడు వరుణ్ కీలకంగా మారిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఆయన వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు 11 కోట్లను సీజ్ చేశారు. అయితే ఆయన్ని సిట్ అధికారులు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారని చెప్తున్నారు, కానీ అధికారికంగా ధృవీకరించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో అరెస్ట్ చేసినట్ట చేయనట్ట, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎప్పుడు చెప్పే అవకాశం ఉంది? అంటే వరుణ్ మొదటి నుంచి ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1గా ఉండి ఎప్పుడైతే అతను అరెస్ట్ చేశారో ఆ తర్వాత అతని చుట్టూ ఎవరెవరు ఈ మొత్తం వ్యవహారం నడిపారు. అదే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కేసులో డబ్బులు రవాణా చేయడం కావచ్చు, కొంతమంది టీంని ఏర్పాటు చేసుకుని వాటిని తాడేపల్లి ప్యాలెస్కి చేరేందుకు ఏ విధంగా వ్యవహారాలు రూపొందించారు, ఇందులో ఎవరెవరు అతను సహకరించారు అంశాలపై సిట్టు అతను అరెస్ట్ చేసిన దృష్టి పెట్టింది. అందులో ప్రధానంగా చాణక్య ప్రధానంగా ఉండగా తర్వాత 2వ స్థానంలో వరుణ్ మాత్రమే ఉన్నట్టు కూడా నిర్ధారించారు. అయితే ఎప్పుడైతే చాణక్యాన్ని అదుపులో తీసుకున్నారో వరుణ్ విదేశాలకు దుబాయ్ పారిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. దానిపై నిఘా పెట్టడంతో పాటు ఏసీబీ కోర్టులో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసుకున్న సిట్ అధికారులు. అయితే ఈ వ్యవహారాన్ని ఎక్కడ కూడా బయట పెట్టకుండా చాలా సీక్రెట్గా ఉంచారు. ఎప్పుడైతే వరుణ్ కార్యకలాపాలపై అలాగే అతని ప్రయాణం సంబంధించి టీము ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో అతను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అతన్ని అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ చాణక్య నుంచి కొంత కీలకమైన సమాచారం సిట్ అధికారులు రాబట్టారు. అయితే తనతో పాటు వరుణ్ పాత్ర కీలకంగా ఉంది. తనకన్నా కూడా వరుణ్కి ఇంకా ఎక్కువ సమాచారం తెలుసు. అది డబ్బులు దాయటంలో కావచ్చు, మరి కొంతమంది చేరవేయడంలో కూడా తనతో పాటు వరుణ్ కూడా పనిచేశారని చాణక్య చెప్పిన నేపథ్యంలో అతనిపై అతని అరెస్ట్ చేసేందుకు అన్ని విధాలుగా కూడా సిట్ అధికారులు సంసిద్ధమై టీములు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను దిగుతున్న సమాచారం అందుకోగానే అతను అదుపులో తీసుకుని మొత్తం చాణక్య దగ్గర నుంచి అలాగే ఇతర నిందితుల దగ్గర నుంచి రాబడిన సమాచారం మేరకు అతను ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంటు, ఇప్పుడు అతను ఇచ్చిన ఆధారాల నేపథ్యంలోనే నిన్న రాత్రి 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇంకో 2-3 చోట్ల కూడా ఇదే విధంగా డంప్ ఏర్పాటు చేశారు. ఆ డంపులు ఎక్కడున్నాయనే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం వరుణ్ విచారిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అధికారికంగా ఈ 2-3 డంపులు కూడా దొరికిన తర్వాత అధికారికంగా అతను అరెస్ట్ చూపించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తారు. ప్రస్తుతానికైతే అతను కేవలం విచారిస్తున్నామే తప్ప ఎక్కడ అరెస్ట్ చేయలేదని మాత్రం సిట్ అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ 2-3 రోజులు కూడా విచారణ పూర్తి చేసిన తర్వాత తప్పకుండా అతను అరెస్ట్ చూపిస్తారు. ఆ తర్వాత అతను చెప్పే అంశాన్ని బట్టి అదే ఇంకో 2-3 చోట్ల కూడా ఎవరెవరు పాత్ర ఉందన్న అంశాలపై కూడా సిట్ అధికారులు స్వచ్ఛమైన ఆధారాలు సేకరించి వాటిపై రైడ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.